మీరందరూ చాలామంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాము సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ, మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అవ్వకూడదు. మహారాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించాలంటే సుస్థిరత ప్రభుత్వం కావాలి. కాబట్టి కేవలం మహారాష్ట్రనే కాదు, దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఎక్కడుంది, అందరినీ కలుపుగలే నాయకత్వం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? మోడీజీలో ఉంది.